అఘోరాలను చూడాలంటే ఏ కాశీకో పోయేది. కానీ ఇప్పుడు ప్రజల వద్దకే పాలన లెక్క అఘోరాలే పబ్లిక్లో తిరుగుతున్నారులా. అయితే ఇప్పుడు వాళ్ళు కూడా ట్రెండ్ మార్చిర్రు. అందరు లెక్కనే ఫోన్లు వాడుతుర్రు, కార్లు నడుపుతున్నారు. ఇగో గీ అఘోరా ఎవలో ఏడనో అని తెలుసుకోవాలని ఉంది కదా. అయితే ఈ ఈ నడుమ ఫోన్ ఓపెన్ చేస్తే చాలు మొత్తం నాగసాధు అఘోరిమాత ఇంటర్వ్యూలే కానొస్తున్నాయి. అసలు ఈ అఘోరిమాత ఎవరు, ఎందుకు తెలంగాణకు వచ్చింది అనే కదా మీ డౌట్. అయితే ఓ పారి అరుచుకుందాం రారి. అందుకోసమనే మన బీఆర్కే న్యూస్ ఛానల్ వాళ్ళ ఇంటికాడికి పోయింది. ఈ అఘోరిమాత జన్మస్థలం మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కృష్ణపల్లి అనే ఊరు. వాళ్ళ ఇంటికి పోయి మైకు ముంగట పెట్టి అఘోరి గురించి అడగంగానే అగోనంట ఎట్లూరి చిన్నయ్య అంట ఆయనకు 5గురు సంతానం. అలా అఘోరిమాతగా పిలుచుకుంటామే మూడో బిడ్డ. అమ్మ నాన్నలు పెట్టుకున్న పేరు శ్రీనివాస్. బయలకాన్ని తోలితే 7 ఏళ్లకే ఇంట్లో నుంచి పోయి పత్తకాయ లేకుండా పోయిందంట. ఇగో గిట్లా నాగసాధు పోయి తిరిగి వచ్చింది. 7వ సంవత్సరంలోనే మేము స్కూల్కి పంపించాము. అక్కడ నుంచే 7వ సంవత్సరంలో వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే మాకు ఎలాంటి కాంటాక్ట్ లేదు, ఎలాంటి ఫోన్ లేదు, ఏం లేదు. ఇంకా వాళ్ళ ఆచారాలు పద్ధతులు కొంచెం వెరైటీగా ఉంటాయి కదా. ఇంకా మన తెలంగాణకు ఏం పని మీద వచ్చిందో ఏమో కానీ ఈ యూట్యూబ్ ఛానల్ అయితే ఎంటవాడే అబ్బా. బ్రేకింగ్ న్యూస్, ఎక్స్క్లూజివ్ న్యూస్, సెన్సేషనల్ న్యూస్ అంటూ డప్పు కొట్టు సాటింపు వేసినాయి ఈ అఘోరిమాత గురించి. అయితే ఇంకా అందులో అఘోరిమాత పుర్రెల దండలు, రుద్రాక్షమాలలు, విభూదంతా చుట్టుకొని నేను శవాలను తింటా అనేసరికి జనాలంతా బిత్తరపోయి చూస్తున్నారు. ఇంక నేను అయితే మీ ఇంటికి ఇంత ముందుకు ఎప్పుడన్నా వచ్చిందా, ఇదే మొదటిసారి అని అడిగితే మా అమ్మ ఆశీర్వాదానికి వచ్చింది అంటుండు. సో ఆ దీక్ష తీసుకున్న తర్వాతనే అమ్మ నాన్న ఆశీర్వాదం కోసం మీకు 5 సంవత్సరాల క్రితం రావడం జరిగింది. ఆశీర్వాదం తీసుకున్న తర్వాత వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఎలాంటి కాంటాక్ట్ లేదు. ఇంటికి వచ్చినప్పుడు ఏమన్నా తిన్నాడా మరి? అమ్మ చేతులు ఇచ్చిన వాటర్ కూడా తాగలేదు. ఐఫోన్ వాడబట్టే ఎప్పుడన్నా ఫోన్ చేసి మాట్లాడిండా, పలకరించిండా ఎట్లున్నారని? ఫోన్ చేయలేదు, వచ్చి మాట్లాడలేదు. ఒకవేళ కలవాలి అనుకుంటే నేను ఉన్న ప్లేస్కి వచ్చి శ్మశానానికో లేకపోతే గుళ్ళు గోపురాలు అక్కడ వచ్చే కలవాలి, కానీ నేను రావడం అంటూ జరగదు అని ఖటాఖండిగా చెప్పాడు. ఏమన్నా పైసలు పంపుతుండ అప్పుడప్పుడు? డబ్బుల సహాయం లేదు, ఏ సహాయం. అయితే ఈ అఘోరిమాత అందరి లెక్క కాదుల్లో. ఈ అఘోరిమాత మాత్రం కొంచెం డిఫరెంట్. ఐఫోన్ వాడుతుంది, కార్ డ్రైవింగ్ చేసుకుంటా పోతుంది. అయితే ఈ అఘోరాలు ఏ కొండ గుహలను తపస్సు చేసుకుంటుండక గిట్లా జనాలు ఎందుకు తిరుగుతుంది, బంధాలన్నీ వదిలేస్తామే, మరి ఐఫోన్ ఎందుకు, కార్ ఎట్లా డ్రైవింగ్ చేస్తుంది అని కొంతమంది డౌటు. ఇంకొంతమంది ఏమో దండం పెట్టి మొక్కుతున్నారు. ఏదేమైనా హాట్గా ఉన్న హైదరాబాద్ని గిట్లా తన వైపు తిప్పుకుంది అఘోరిమాత. మూసి, హైడ్రా, గులమీన దాడులు జరుగుతున్న ఈ సందర్భంలో అఘోరిమాత ఎంట్రీ సూపర్ అదుర్సుపోండ్రి. పరమేశ్వరునికి ఇంకొకసారి నేను నా వంతుగా ప్రజలను కాపాడాలి. మీరు ఇంత పెద్ద పుణ్యక్షేత్రంలో ఉన్నారు కాబట్టి నీ వంతుగా నీ దగ్గరికి వచ్చిన ప్రతి భక్తుడికి మంచి ఆరోగ్యాన్ని, అష్టైశ్వర్యాన్ని, ఆనందం